క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ఆటలో అతడు సంచలనం. గ్రౌండ్లో అడుగు పెట్టాడంటే గోల్స్ మోత మోగాల్సింది. ఇప్పటి వరకు ఫుట్బాల్ చరిత్రలో ఎక్కువగా గోల్స్ చేసిన ఆటగాడు రొనాల్డోనే. గేమ్ ఆడేటప్పుడు రొనాల్డో స్పీడ్, టెక్నిక్, మూమెంట్స్ ఇవన్నీ ఇతర ఆటగాళ్ళ కన్నా చాలా భిన్నంగా ఉంటాయి. అందుకే గ్రౌండ్లో రొనాల్డో కదలికలు అంచనా వేయడం ప్రత్యర్థులకు ఏమాత్రం సాధ్యం కాదు. ఫుట్బాల్లో రొనాల్డో సాధించిన విజయాలు, రొనాల్డో ఆట తీరు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తయారు చేశాయి. ఫుట్బాల్ గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాల్సి వచ్చిన రొనాల్డో ప్రస్తావన లేకుండా కష్టం అనేంతలా రొనాల్డోకు గుర్తింపు లభించింది. గుర్తింపుతో పాటు అపరిమితమైన ఆదాయం కూడా రొనాల్డోకు దక్కింది. దాంతో ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ ప్లేయర్లో కూడా క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చి ఆటలో ఎవరి అంచనాలకు అందకుండా ఫుట్బాల్ రికార్డులను తిరగరాస్తూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఫుట్బాల్ అనే ప్రపంచాన్ని శాసించే స్థాయిలో రొనాల్డో గురించి ప్రపంచానికి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. రొనాల్డో బాల్యం అంతా కష్టాల కడలిని తలపిస్తే ప్రస్తుతం రొనాల్డో లీడ్ చేస్తున్న లగ్జరీ లైఫ్ గురించి ఊహించడం కూడా కష్టమే. కాబట్టి క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి అసలు ఎలా ఎదిగాడు, రొనాల్డో సంపాదన ఎంత, రొనాల్డో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇలా రొనాల్డో గురించి సంబంధించిన ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలియజేపుతాను. ఈ వీడియో పూర్తిగా చూసాక మీరే చాలా ఆశ్చర్యపోతారు కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. మీకు నచ్చిన స్పోర్ట్స్ ప్లేయర్ ఎవరు తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ తెచ్చేందుకు జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ గెట్ రెడీ టు ద వీడియో. క్రిస్టియానో రొనాల్డో పూర్తి పేరు క్రిస్టియానో రొనాల్డో డాస్ శాంటోస్ అవేరో. పోర్చుగీస్కు చెందిన మదిరా ద్వీప రాజధాని పంచల్లో రొనాల్డో జన్మించారు. రొనాల్డో తల్లి మారియా డాలర్ యాస్ శాంటోస్. ఈమె వంట మనిషిగా పనిచేసేవారు. వారి తండ్రి జాస్ డెవిన్ అవేరో. ఈయన పంచల్ మున్సిపాలిటీలో కార్డినల్గా పనిచేసేవారు. రొనాల్డో తల్లిదండ్రులకు మొత్తం 4 పిల్లలు. వీరిలో రొనాల్డో అందరికన్నా చిన్నవాడు. 3 పిల్లలు కన్న తర్వాత మళ్ళీ రొనాల్డో తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు రొనాల్డో తల్లిదండ్రులు అబార్షన్ చేయించుకోవాలనుకున్నారు. అప్పటికే ఆ కుటుంబంలో 3 పిల్లలు ఉండటం, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండటంతో రొనాల్డో తల్లిదండ్రులకు అబార్షన్ ఆలోచన వచ్చింది. అబార్షన్ కోసం డాక్టర్ వద్దకు వెళ్తే డాక్టర్ అబార్షన్ చేయనని రిజెక్ట్ చేయడంతో చేసేదేమీ లేక తన తల్లి ప్రెగ్నెన్సీని కొనసాగించింది. అలా 1985 ఫిబ్రవరి 5న రొనాల్డో జన్మించారు. రొనాల్డో చిన్నతనంలో తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడితే కానీ కుటుంబం గడవని పరిస్థితి ఉండేది. రొనాల్డో చిన్నతనంలో తన తండ్రి విపరీతంగా మద్యం తాగేవాడు. మద్యానికి బానిసైన తన తండ్రిని మున్సిపల్ అధికారులు ఉద్యోగం నుండి తీసేశారు. దాంతో రొనాల్డో తండ్రి అక్కడ స్థానికంగా ఉండే ఆండోరైనా అనే పేరు గల ఫుట్బాల్ క్లబ్లో కిక్ మ్యాన్గా పనిచేయడం ప్రారంభించారు. కిక్ మ్యాన్ అంటే ఫుట్బాల్ ప్లేయర్ల కిట్లు మెయింటైన్ చేస్తూ ప్లేయర్లకు ఒక అసిస్టెంట్గా వ్యవహరించడం. చిన్నతనంలో రొనాల్డో తన తండ్రితో కలిసి ఫుట్బాల్ క్లబ్కు వెళ్ళి అక్కడ ప్లేయర్లు ఫుట్బాల్ ఆడటాన్ని రొనాల్డో గమనించాడు. దాంతో రొనాల్డో కూడా ఫుట్బాల్కు అట్రాక్ట్ అయ్యి ఫుట్బాల్ ఆడటాన్ని మొదలుపెట్టాడు. నిజానికి రొనాల్డో తండ్రి తన కొడుకుకి కనీసం ఒక మంచి ఫుట్బాల్ను కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. దాంతో తను కిక్ మ్యాన్గా పనిచేస్తున్న క్లబ్లో నుంచి పాడైన ఫుట్బాల్ను తీసుకొచ్చి రొనాల్డోకి ఇచ్చేవాడు. సరైన షూ కూడా ఉండేవి కావు. అయినా రొనాల్డో మాత్రం ఒంటరిగా కనీసం షూ కూడా లేకుండానే ఫుట్బాల్ టెక్నిక్స్ నేర్చుకున్నాడు. అలా 5 సంవత్సరాల వయసు నుంచే రొనాల్డో జీవితంలోకి ఫుట్బాల్ ప్రవేశించింది. కొన్ని రోజుల్లోనే ఏకంగా తనకన్నా పెద్దవారితో ఫుట్బాల్ కలిసి ఆడుతూ ఆటలో ఇంకా మెరుగయ్యాడు. దాంతో 7 సంవత్సరాల వయసుకే 1992లో రొనాల్డో తన తండ్రి కిక్ మ్యాన్గా పనిచేస్తున్నప్పుడు క్లబ్లో మెంబర్గా చేరాడు. రొనాల్డో క్లబ్లో ప్లేయర్గా ఉన్నప్పుడు సరైన షూ లేకపోవడం, ప్లేయర్ల కిక్ మ్యాన్గా తండ్రి వివరిస్తూ తండ్రి ఉండడంతో తోటి ప్లేయర్లు అతన్ని చూసి ఎగతాళి చేసేవారు. అయినా రొనాల్డో మాత్రం అవమానాలకు ఏమాత్రం పట్టించుకోలేదు. అలా 1995 వరకు అంటే 2 సంవత్సరాల పాటు ఫుట్బాల్ క్లబ్లో తనకన్నా సీనియర్ ప్లేయర్లతో ఆడి ఫుట్బాల్లో 9 సంవత్సరాల వయసులోనే ఆ క్లబ్లో పేరు సంపాదించాడు. పేరైతే వచ్చింది కానీ ఆదాయం మాత్రం లేదు. సరైన కిట్ ఉండేది కాదు, సరైన షూ కూడా ఉండేవి కావు. కుటుంబం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. అయినా రొనాల్డో మాత్రం ఫుట్బాల్లోనే తన జీవితాన్ని నిర్మించుకోవడానికి కొనసాగించాడు. రొనాల్డో తన 9 సంవత్సరాల వయసులోనే మదిరా ద్వీపానికి చెందిన నేషనల్ మచేరో ఫుట్బాల్ క్లబ్లో స్థానం సంపాదించాడు. రొనాల్డో కెరియర్ మొదలైంది సరిగ్గా అక్కడి నుండే. 2 సంవత్సరాల పాటు రొనాల్డో క్లబ్లో డిస్పోర్ట్ నేషనల్ టీంలో ఆడాడు. ఆ తర్వాత 1997లో కేవలం 12 సంవత్సరాల వయసులోనే పోర్చుగీస్ లిస్బాన్లో ఉండే స్పోర్టింగ్ సిబి స్పోర్ట్స్ క్లబ్ సెలక్షన్స్కు వెళ్ళి స్పోర్టింగ్ సిబి యూత్ టీంలో ప్లేయర్గా చోటు సంపాదించాడు. సీనియర్ ఆటగాళ్ళు చాలామంది ఉన్నా కూడా ఆ సెలెక్టర్లు రొనాల్డోని ఎంపిక చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు రొనాల్డో ఏ స్థాయిలో తన ఆటతో ఆకట్టుకున్నాడని. స్పోర్టింగ్ సిబి రొనాల్డోకి 1500 యూరోలు రెమ్యునేషన్ ఇచ్చింది. రొనాల్డో తన జీవితంలో సంపాదించిన మొట్టమొదటి అఫీషియల్ రెమ్యునేషన్ అదే.
ఇక ఈ స్పోర్టింగ్ సిబి క్లబ్ అనేది లిస్బన్లో ఉంటుంది కాబట్టి రొనాల్డో లిస్బన్కు మొహం మార్చాడు. లిస్బన్లో తన చదువును కూడా కొనసాగించాడు. రొనాల్డో చిన్నప్పటి నుండి ఫుట్బాల్తో పాటు తన చదువును కూడా కొనసాగించాడు. కానీ ఫుట్బాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద ఉండేది కాదు. చదువు కన్నా ఎక్కువ ప్రయారిటీ ఫుట్బాల్కు ఇచ్చేవాడు. దాంతో రొనాల్డో చదువులో ఎప్పుడు వెనుకబడి ఉండేవాడు. ఇక రొనాల్డో 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫుట్బాల్ విషయంలో తన స్కూల్ టీచర్ అందరి ముందు అవమానించేలా మాట్లాడేవాడు. దాంతో రొనాల్డో స్కూల్ టీచర్ మీద కుర్చీ విసిరి స్కూల్ నుండి సస్పెండ్ అయ్యాడు. ఈ సంఘటన రొనాల్డో జీవితాన్ని చాలా మలుపు తిప్పింది. స్కూల్ నుండి సస్పెండ్ అయిన తర్వాత రొనాల్డో ఇంటికి వెళ్ళి నేను ఇక చదవను, ఫుట్బాల్ను తన కెరీర్గా మార్చుకుంటానని వాళ్ళ అమ్మతో మాట్లాడి ఒప్పిస్తాడు. ఆమె కూడా ఒప్పుకోవడంతో రొనాల్డో జీవితం పూర్తిగా ఫుట్బాల్కు అంకితమైంది. ఇక 6th క్లాస్లోనే తన చదువుకు రొనాల్డో గుడ్ బై చెప్పాడు. స్పోర్టింగ్ సిబిలో ఉన్నప్పుడు తన గేమ్తో విపరీతంగా కోచ్లను ఆకట్టుకున్నాడు. దాంతో కేవలం 14 సంవత్సరాలకి స్పోర్టింగ్ సిబి క్లబ్ కోసం అండర్-16, అండర్-17, అండర్-18, అండర్-19, బి టీమ్, ఏ టీమ్ ఇలా అన్ని చోట్ల కామన్ ప్లేయర్గా రొనాల్డో ఉండేవాడు. సీనియర్ ప్లేయర్లతో పాటు క్లబ్ మ్యాచ్లో ఆడటం కాదు, సీనియర్ ప్లేయర్లు తీసుకొని ఆట తీరును ప్రదర్శించేవాడు. ఇక చదువును కూడా పక్కన పెట్టి పూర్తిగా ఫుట్బాల్లే తన జీవితం అనుకుంటూ ఉన్న సమయంలో రొనాల్డో జీవితంలో ఒక అనుకోని సంఘటన ఎదురైంది. రొనాల్డోకి టాచికార్డియా అనే హార్ట్ డిసీజ్ వచ్చింది. దీన్ని రేసింగ్ హార్ట్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ రేసింగ్ హార్ట్ డిసీజ్ ఉంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అసలే గుండె వేగంగా కొట్టుకుంటుంది కాబట్టి పరిగెడితే వారి గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది కాబట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫుట్బాల్ అంటేనే పరిగెత్తడం కాబట్టి రొనాల్డో పరిగెత్తకుండా ఫుట్బాల్ ఆడటం అసాధ్యం. ఒకవేళ ఫుట్బాల్ కోసం పరిగెడితే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. దాంతో డాక్టర్లు రొనాల్డోను ఫుట్బాల్ ఆడటం ఆపేయమని అన్నారు. దాంతో రొనాల్డో ఫుట్బాల్ను కొన్ని రోజులుగా పక్కన పెట్టి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు. హార్ట్ ఆపరేషన్ కోసం సరిపడా డబ్బులు లేకపోతే ఫుట్బాల్ కోచ్ను సహాయం చేసి ఆపరేషన్ చేయించారు. ఇక ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత డాక్టర్లు కొంతకాలం ఆటకు దూరంగా ఉండాలని సూచించినా కూడా కొన్ని రోజుల్లోనే తిరిగి గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. అలా 2002 స్పోర్టింగ్ సిబి క్లబ్లో ఆడుతూ పోర్చుగీస్ ఫుట్బాల్ సర్కిల్లో మంచి గుర్తింపు సంపాదించాడు. దాంతో 2002 17 సంవత్సరాల వయసులోనే రొనాల్డో స్పోర్టింగ్ సిబి పోర్చుగీస్ ఫుట్బాల్ నేషనల్ టీంలో స్థానం దక్కించుకున్నాడు. ఇక 2002 ఆగస్టు 14న యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో రొనాల్డో తన ప్రొఫెషనల్ ఫుట్బాల్ కెరీర్ను ప్రారంభించాడు. ప్రొఫెషనల్ ఫుట్బాల్లోకి వచ్చిన సంవత్సరంలోనే రొనాల్డో జీవితంలో అతిపెద్ద సంచలనం జరిగింది. మొదలుపెట్టిన సంవత్సరంలోనే రొనాల్డో ఇంటర్నేషనల్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2002 అక్టోబర్ 7న ఆడిన ఒక ప్రొఫెషనల్ మ్యాచ్ రొనాల్డో కెరీర్ను మార్చేసింది. మెరిడియన్ క్లబ్లో జరిగిన ఆ మ్యాచ్లో స్పోర్టింగ్ సిబి 3-0 గోల్స్తో తేడాతో జరిగింది. స్పోర్టింగ్ సిబి చేసిన 3 గోల్స్లో 2 గోల్స్ రొనాల్డోని చేశాడు. ఆ మ్యాచ్ను చూసేందుకు ఇంగ్లాండ్కు చెందిన ఇంటర్నేషనల్, లివర్పూల్, స్పెయిన్కు చెందిన పార్సనల్, ఫుట్బాల్కు చెందిన క్లబ్కు సంబంధించిన మేనేజర్లు కూడా వచ్చారు. వారంతా రొనాల్డో గేమ్ మైదానంలో అతని స్పీడ్, బాల్ హ్యాండిల్ చేసే విధానం, పాసింగ్, హిట్టింగ్, కంట్రోల్ అబిలిటీ ఇలా ఓ 17 సంవత్సరాల వ్యక్తిలో చూసి విపరీతంగా ఇంప్రెస్ అయ్యారు. రొనాల్డో పేరు పోర్చుగీస్ ప్రొఫెషనల్ క్లబ్ దాటి ఇంగ్లాండ్, స్పెయిన్లో వరకు చర్చించేందు వరకు వెళ్ళింది. దాంతో 2002 నవంబర్ ఇంగ్లాండ్కు చెందిన ఆర్సెనల్ ఫుట్బాల్ క్లబ్ మేనేజర్ అయిన ఆర్సెన్ వెంగర్ రొనాల్డో కోసం కాంట్రాక్ట్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక 2003 ఫుట్బాల్ క్లబ్ స్పోర్టిస్పి ఒక స్టేడియం నిర్మించింది. ఆ స్టేడియం ఓపెనింగ్ మ్యాచ్ పోర్చుగీస్కి చెందిన స్పోర్టింగ్ సిబికి ఇంగ్లాండ్కి చెందిన మాంచెస్టర్ యునైటెడ్ మధ్య జరిగింది. అయితే ఇందులో స్పోర్టింగ్ సిబి గెలిచింది. దాంతో ఈ మ్యాచ్లో మిడ్ఫీల్డర్గా బరిలోకి దిగిన రొనాల్డో వారి అపోనెంట్ టీం మేనేజర్ అయిన అలెక్స్ ఫ్రాగ్రెక్స్ విపరీతంగా ఆకట్టుకున్నాడు. దాంతో వెంటనే అలెక్స్ రొనాల్డో గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా 2003 ఆగస్టు 12న రొనాల్డోను కలిసి తమ క్లబ్ తరపున ఆడేందుకు రొనాల్డోను ఒప్పించాడు. అలాగే కాంట్రాక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. అప్పటి వరకు పోర్చుగీస్కు తప్ప రొనాల్డో గురించి మరెవరికీ తెలియదు. కానీ మాంచెస్టర్ యునైటెడ్తో చేసుకున్న ఒప్పందం ప్రపంచం అంతా ఆశ్చర్యపోలే చేసుకుంది. ఎందుకంటే మాంచెస్టర్ యునైటెడ్ లాంటి జట్టు ఎవరో 18 సంవత్సరాల యువకుడికి 12.24 మిలియన్ యూరోస్ చెల్లించిందనే వార్త ఒక్కసారిగా ఫుట్బాల్ ప్రపంచం ఆశ్చర్యపోలే చేసింది. కేవలం 18 సంవత్సరాల వయసులోనే అంటే 2003లోనే 12.24 మిలియన్ యూరోస్ కాంట్రాక్ట్ మీద సంతకం చేయడం అనేది మామూలు విషయం కాదు. దాంతో రొనాల్డో క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డోకి చాలా ఘనంగా వెల్కమ్ చెప్పింది. మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డోకి 7 నెంబర్ జెర్సీని ఇచ్చింది. 7 నెంబర్ జెర్సీకి చాలా హిస్టరీ ఉంది. జార్జ్ బెస్ట్, డేవిడ్ బెక్ హోమ్ లాంటి పేర్లు ధరించిన జెర్సీ అది. అలాంటి గొప్ప జెర్సీని రొనాల్డోకి ఇచ్చిందంటే మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డో మీద ఎంత హోప్ పెట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్కి ఆడిన మొదటి సీజన్ 2003 నుంచి 2004లోని ఇంగ్లీష్ ప్రీమియం లీగ్లో మాంచెస్టర్ ఛాంపియన్గా నిలిచింది. ఈ గెలుపులో రొనాల్డో పాత్ర కూడా ఉంది. దాంతో మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డో మీద పెట్టుకున్న ఆశలకి న్యాయం చేశాడు. దాంతోపాటు రొనాల్డో కూడా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో రొనాల్డోలో ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఉన్నట్టు అప్పట్లో ఫుట్బాల్ దిగ్గజాలు చాలామంది అంచనా వేశారు. 2004 నుంచి రొనాల్డో ఏనాడు తిరిగి చూసింది లేదు. 2004 నుంచి 2005లో మాంచెస్టర్ యునైటెడ్ ఇంగ్లీష్ ప్రీమియం లీగ్ టైటిల్ గెలిచింది. ఆ విజయాల్లో రొనాల్డో కీలకంగా ఉన్నాడు. ఇలా కేవలం 20 సంవత్సరాల వయసులోనే రొనాల్డో విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకున్నాడు. రొనాల్డో ఆడుతున్నాడంటే మ్యాచ్ టికెట్లు హాట్ టికెట్ లాగా అమ్ముడయ్యేవి. అలా 2003 నుంచి 2009 వరకు 6 సంవత్సరాల పాటు మాంచెస్టర్ యునైటెడ్ ఆడిన సమయంలో 3 ప్రీమియం లీగ్ టైటిల్, ఒక యూఈఎఫ్యూ ఛాంపియన్ లీగ్ టైటిల్, 2 లీగ్ కప్పులు, ఇలా మాంచెస్టర్ యునైటెడ్ సాధించిన ప్రతిష్టాత్మక విజయాలకు రొనాల్డో కృషి చాలానే ఉంది. మాంచెస్టర్ యునైటెడ్తో రొనాల్డోకు గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత 2009లో స్పెయిన్కు చెందిన రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ క్లబ్కు రొనాల్డో మారాడు. 2009లోనే రియల్ మాడ్రిడ్ రొనాల్డోకి రికార్డు స్థాయిలో సంవత్సరానికి 80 మిలియన్ యూరోస్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఇలా ఒక సీజన్కి 80 మిలియన్ యూరోస్ అందుకోవడం కూడా రికార్డే. అలా రొనాల్డో రియల్ మాడ్రిడ్కి మారినప్పుడు కూడా ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇలా రియల్ మాడ్రిడ్కి తరపున ఆడిన మొదటి మ్యాచ్ చూసేందుకు కంటిన్యూగా స్టేడియంకు 80,000 మంది అభిమానులు వచ్చారు. 2009లోనే రొనాల్డో మ్యాచ్ చూసేందుకు 80,000 మంది స్టేడియంలోకి వచ్చారంటే రొనాల్డో క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. 2009-2008 వరకు 9 సంవత్సరాల్లోనే 4 సార్లు రియల్ మాడ్రిడ్కు ఛాంపియన్ లీగ్ టైటిల్ అందించాడు. 9 సంవత్సరాల్లోనే రియల్ మాడ్రిడ్ తరపున 438 మ్యాచ్లు ఆడి 451 గోల్స్ చేశాడు. అయితే ఫ్రెంచ్ ఫుట్బాల్ క్లబ్ అందించే బ్యాలన్ డి బోర్ అనే ఫుట్బాల్ అవార్డుకి చాలా వాల్యూ ఉంటుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్లకు ఈ అవార్డు ఇస్తారు. రియల్ మాడ్రిడ్ తరపున ఆడుతున్నప్పుడు 4 సార్లు బ్యాలన్ డి అవార్డు రొనాల్డోకి దక్కింది. ఇక 2018లో ఇండియన్ ఫుట్బాల్ క్లబ్ జువెంటస్ రొనాల్డోతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. సంవత్సరానికి ఏకంగా 100 మిలియన్ యూరోస్ ఇచ్చేందుకు జువెంటస్ అంగీకరించింది. 2018 రొనాల్డో వయసు 33 సంవత్సరాలు అయినప్పటికీ వయసు 30 దాటిన తర్వాత రొనాల్డో 100 మిలియన్ యూరోస్ ఇవ్వడంతో అందరూ మరోసారి ఆశ్చర్యపోయారు. 2018-2021 వరకు 4 సంవత్సరాల్లో జువెంటస్ 5 ముఖ్యమైన టైటిల్స్ను గెలిచింది. ఇక 2021 నుంచి 2022 సిరీస్తో రొనాల్డో తిరిగి మాంచెస్టర్ యునైటెడ్కు ఆడాడు. కానీ 2023లో 38 సంవత్సరాల్లో సౌదీ అరేబియా ఫుట్బాల్ క్లబ్లో అల్ నాసర్ రొనాల్డోకి $260 మిలియన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ $240 మిలియన్ $200 మిలియన్ డైరెక్ట్ రెమ్యునేషన్, $60 మిలియన్ బ్రాంచ్ నుంచి ఎండార్స్ చేయడానికి లభిస్తాయి. ఒక ఆటగాడు సంవత్సరానికి $260 మిలియన్ పొందడం అనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే రొనాల్డో ఒక్క అల్ నాసర్ తరపున ఒక్క సీజన్ ఆడితే 2,183 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్లకు ఈ అవార్డు ఇస్తారు. రియల్ మాడ్రిడ్ తరపున ఆడుతున్నప్పుడు 4 సార్లు బ్యాలన్ డి అవార్డు రొనాల్డోకి దక్కింది. ఇక 2018లో ఇటాలియన్ ఫుట్బాల్ క్లబ్ జువెంటస్ రొనాల్డోతో కాంట్రాక్ట్ కుదిర్చింది. సంవత్సరానికి ఏకంగా 100 మిలియన్ యూరోస్ ఇచ్చేందుకు జువెంటస్ అంగీకరించింది. 2018 రొనాల్డోలో వయసు 33 సంవత్సరాలు అయినప్పటికీ వయసు దాటిన తర్వాత రొనాల్డో 100 మిలియన్ యూరోస్ ఇవ్వడంతో అందరూ మరోసారి ఆశ్చర్యపోయారు. 2018 నుంచి 2021 వరకు 4 సంవత్సరాల్లోనే జువెంటస్ 5 ముఖ్యమైన టైటిల్స్ గెలిచింది. ఇక 2021-2022లో రొనాల్డో తిరిగి మాంచెస్టర్ యునైటెడ్కు ఆడాడు. కానీ 2023లో 38 సంవత్సరాల వయసులోనే సౌదీ అరేబియా ఫుట్బాల్లో క్లబ్లో అల్ నాసర్ రొనాల్డోకి $260 మిలియన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ $260 మిలియన్ $200 మిలియన్ డైరెక్ట్ రెమ్యునేషన్, $60 మిలియన్ బ్రాంచ్ నుంచి ఎండార్స్ చేయడానికి లభిస్తాయి. ఒక ఆటగాడు సంవత్సరానికి $260 మిలియన్ పొందడం అనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే రొనాల్డోకి ఒక్క అల్ నాసర్ తరపున ఒక్క సెకండ్కు ఆడితే 2,183 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రొనాల్డోకి అల్ నాసర్ నుంచి ప్రతి సెకండ్కి $6, ప్రతి నిమిషానికి $406, ప్రతి గంటకి $24,413, ప్రతిరోజు $6,33,920, వారానికి $4.43 మిలియన్, నెలకి $17.75 మిలియన్. ఇలా మ్యాచ్తో సంబంధం లేకుండా అల్ నాసర్ నుంచి రొనాల్డోకి ప్రతి నెల 149 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు రొనాల్డో సంపాదన ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి. కేవలం ఫుట్బాల్ నుండి వచ్చే ఆదాయం కాకుండా వివిధ రకాల బ్రాండ్లు అంబాసిడర్గా వ్యవహరిస్తూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. రొనాల్డో ఇక CR7 కొత్త బ్రాండ్ని క్రియేట్ చేసి వ్యాపారం చేస్తున్నాడు. పర్ఫ్యూమ్, గ్లాసెస్, అండర్వేర్,
ప్రోడక్ట్స్ CR7 బ్రాండ్లో ఉన్నాయి. వీటితో పాటు CR7 పేరుతో ప్యాలెస్లు కూడా ఉన్నాయి. ఇలా ఫుట్బాల్ నుంచి వివిధ రకాల బ్రాండ్స్ను సొంత బ్రాండ్ నుంచి ఇప్పటికీ వరకు $1 బిలియన్ సంపాదించవచ్చని అంచనా. $1 బిలియన్ అంటే 100 కరెన్సీలో మన ఇండియన్ కరెన్సీలో 8,300 కోట్ల రూపాయలకు సమానం. ఇక సోషల్ మీడియాలో రొనాల్డో క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే 638 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. బహుశా మీరు ఈ వీడియో చూసేటప్పటికీ ఆ లెక్క పెరిగిపోయి ఉంటుంది. ఇక తాజాగా రొనాల్డో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఛానల్ క్రియేట్ చేసిన 90 నిమిషాల్లోనే 1 మిలియన్ సబ్స్క్రైబ్ సాధించింది. ఒక్క రోజులో 20 మిలియన్ల సబ్స్క్రైబ్ మంది వచ్చేశారు. కేవలం ఒక్క వారం కన్నా తక్కువ సమయంలోనే 50 మిలియన్ మంది సబ్స్క్రైబ్లు వచ్చేశారు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు రొనాల్డో క్రేజ్ ఎలాంటిదో. రొనాల్డో ఇన్స్టాగ్రామ్లో ఒక్క ప్రమోషన్ పోస్ట్ పెట్టిన 15 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తాడు. రొనాల్డో ఒక్క బ్రాండ్కు ఎంబాస్ చేయడానికి ఆ బ్రాండ్ సేల్స్ పెరగడం ఖాయం. 2021 జనవరి రొనాల్డో యూరోప్ ఫుట్బాల్ కప్ మ్యాచ్ అయిపోయాక ప్రెస్ కాన్ఫరెన్స్కు అటెండ్ అయ్యారు. ఆ సమయంలో రొనాల్డో కూర్చున్న టేబుల్ మీద 2 కోకోకోలా బాటిల్స్ ఉన్నాయి. చాలా క్యాజువల్గా రొనాల్డో ఆ బాటిల్స్ పక్కన పెట్టారు. ఆ వీడియో బయటికి వచ్చిన వెంటనే కోకోకోలా షేర్లు మొత్తం కుప్పకూలాయి. ఒక్క రోజులో కోకోకోలా షేర్లు కంపెనీకి $4 బిలియన్ నష్టం వచ్చింది. కేవలం రొనాల్డో కోకోకోలా బాటిల్స్ పక్కన జరిపినందుకు దాదాపు 30,000 కోట్ల రూపాయల నష్టాన్ని ఆ కోకోకోలా కంపెనీ మోయాల్సి వచ్చింది. కాబట్టి రొనాల్డో ఎంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అనేది అర్థం చేసుకోవచ్చు. రొనాల్డో తన చిన్నతనంలో కనీసం ఫుట్బాల్ కొనుక్కోలేని పరిస్థితి నుంచి నేడు ఏకంగా ప్రపంచంలోనే ఖరీదైన ఆటగాడిగా మారాడు. రొనాల్డో తన జీవితంలో కలలు కన్న ప్రతి అంశాన్ని అందుకున్నాడు. ఒక సాధారణ వ్యక్తి ఊహ కందని విధంగా రొనాల్డో లైఫ్ స్టైల్ ఉంటుంది. జార్జియా రోడ్రిగ్స్తో 2007 నుంచి డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. కేవలం డేటింగ్ చేస్తూనే 5 పిల్లల్ని కన్నారు. పోర్చుగీస్లోకి రొనాల్డో భారీ లగ్జరీ ఇల్లు ఉంది. దాంతోపాటు న్యూయార్క్, స్పెయిన్, లండన్, సౌదీ అరేబియాలో కూడా భారీ టవర్లు ఉన్నాయి. ముఖ్యంగా రొనాల్డో సౌదీ అరేబియాలో ఉండే కింగ్డమ్ టవర్లో లావిష్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. రొనాల్డో ఎక్కడ ఇల్లు కొన్నా స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా, ప్లేయింగ్ ఏరియా లాంటి అత్యాధునిక సౌకర్యాలు చూస్తాడు. ఏకంగా $2 మిలియన్లు విలువ చేసే బ్రాంక్ ముల్లర్ ఇన్విజిబుల్ వాచ్ సహా మొత్తం 100కు పైగా కాస్ట్లీ వాచ్లు రొనాల్డో దగ్గర ఉన్నాయి. ఇక రొనాల్డో కార్ కలెక్షన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ల్యాంబర్గిని, పోర్ష్, రోల్స్ రాయ్స్, మెర్సిడోస్, ఆడి, ఫెరారీ, బొగాటి లాంటి దాదాపు 50 లగ్జరీ కార్లు రొనాల్డో దగ్గర ఉన్నాయి. రొనాల్డో తన కుటుంబంతో ఏకాంతంగా గడిపేందుకు సొంతంగా $10 మిలియన్లు పెట్టి లగ్జరీ యాచ్ను కొనుగోలు చేస్తాడు. ఈ యాచ్ నుంచి నీటి మీద తేలియాడి ఇంద్రభవనంలో కనిపిస్తుంది. వీటితో పాటు సొంతంగా లావిష్ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి. రొనాల్డో తన సొంతంగా ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణిస్తాడు. ఇక రొనాల్డో వరల్డ్ వైడ్గా ఫిట్నెస్ ఐకాన్ అని చెప్పాలి. 39 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ రొనాల్డో హై లెవెల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. రొనాల్డో కోసం హెయిర్ స్టైలిస్టులు, ట్రైనర్లు, కోచ్లు, డాక్టర్లు, మేనేజర్లు, అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డులు ఇలా రొనాల్డో చుట్టూ ప్రత్యేకంగా ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. వీరు ప్రతి అంశంలో హై స్టాండర్డ్స్ ఉండేలా చూస్తారు. రొనాల్డోకి వెరీ హెల్త్ లైఫ్ స్టైల్ ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటారు. రొనాల్డో ప్రతి నెల $1 మిలియన్ తన కోసం ఖర్చు చేస్తాడు. రొనాల్డో ప్రత్యేకంగా ప్రతిరోజు క్రియోథెరపీ చేయించుకుంటాడు. రొనాల్డో బాడీ మజిల్స్ కోసం క్రియోథెరపీ చేయించుకుంటాడు. క్రియోథెరపీ కోసం ప్రతి నెల $50 బిలియన్ ఖర్చు చేస్తాడు. ఇండియన్ కరెన్సీ రూపీస్లో 40 లక్షలు ఖర్చు చేస్తాడు. రొనాల్డో తన గర్ల్ ఫ్రెండ్ ఖర్చుల కోసం ప్రతి నెల $1,60,00,000 ఇస్తాడు. రొనాల్డో తాగే మంచినీళ్ళు లీటర్ $2,000 వరకు ఉంటాయి. ప్రతిరోజు 4 లీటర్లు నీళ్లు త్రాగుతాడు. అంటే ప్రతిరోజు $8,000 కేవలం మంచినీళ్ళ కోసం ఖర్చు చేస్తాడు. అంటే రోజుకి $8,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 65 లక్షలు. ఒక రోజుకి మంచినీళ్ళ ఖర్చు 65 లక్షలు అంటే నెలకి 1.92 లక్షలు. రొనాల్డో ప్రతి వారం 25 లక్షలు ఖర్చు తన షూ కోసం ఖర్చు చేస్తాడు. ఇంత ఖర్చు పెట్టి జీవించడం అవసరమా అనే సందేహం మీకు వస్తుందా? దానికి రొనాల్డో చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నా జీవితం మొత్తం ఎంతో కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు నా డబ్బును నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తానని. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే రొనాల్డో కేవలం వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ మాత్రమే కాదు, క్రిస్టియానో రొనాల్డో ఈజ్ ఏ బ్రాండ్. ఎందుకంటే బ్రాండ్ ఖర్చు మెయింటైన్ చేయడానికి అవుతుంది, అలాగే ఆ బ్రాండ్ వెనకాల పెట్టిన ప్రతి రూపాయి వెనక్కి వస్తుంది. సో క్రిస్టియానో రొనాల్డో ఈజ్ ఏ బ్రాండ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అయితే మీకు కొత్త విషయాలు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలు.